హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఈరోజు వీడియోలో వన్ ఆర్ 2 ఇయర్స్ బేబీకి సరిపోయే బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ 20 ఇంచెస్, బాడీ లెంత్ 9 ఇంచెస్, షోల్డర్ 10, చెస్ట్ 20, వేస్ట్ 18. మోడల్ వచ్చేసి ఏముందండి, మామూలు సింపుల్ ఫ్రాకే, చేతులకి మాత్రం ఫ్రిల్స్ వస్తాయి. మామూలుగా వేస్ట్ దగ్గర కూడా మామూలు చిన్న చిన్న ఫ్రిల్స్ అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు కటింగ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్, కింద ఒక స్టిచ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి బాడీ లెంత్కి. ఈ లెంత్ని బట్టి కట్ చేసేసుకోవాలి. నేను ఇంతకుముందు చూపించిన కటింగ్లో ఫ్రంట్ కటింగ్ వేరే, దాని తర్వాత బ్యాక్ వేరే కట్ చేశాను. ఇప్పుడు రెండు కలిపి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒకటి ఫ్రంట్ సైడ్ కోసం, ఒకటి బ్యాక్ సైడ్ కోసం. రెండు ఫోల్డ్ చేసుకున్నాను సమానంగా. చూడండి, ఒకటి మాత్రం ఒక ఫోల్డింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాను. ఎందుకంటే వెనక వైపు బ్యాక్ సైడ్ మనకి హుక్స్కి కానీ దేనికైనా కావాలి కదా, హుక్స్ కానీ జిప్ కానీ వేస్తే దానికి కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ నుంచి 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. 2.5 అయితే సరిపోతుంది, చిన్నపిల్లల ఫ్రాకే కాబట్టి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 5.5 దగ్గర, షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా చేతులు ఏమి రావు, చిన్న ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి, అందుకే షోల్డర్ కొంచెం ఎక్కువ పెట్టాను. మొత్తం కలిపి 5.5 ఉంది. ఈ డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి ఆర్మ్ హోల్ ఎక్కువ పెద్దగా ఏముండదు, అందుకని 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో 4వ భాగం 5 ఇంచెస్. నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. కాటన్ ఫ్రాకు, అందులోని చిన్నపిల్లలే కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటాయి, ఈజీగా వేసుకోగలుగుతారు. కొంచెం పెద్దగా అయినా కానీ ఉపయోగపడతాయి, అందుకని చెప్పి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 4.5 అవుతుంది. కొంచెం లూజ్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లూజ్ వదిలేసుకుంటున్నాను. 5.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఒక 5.15 దగ్గర ఒక 3/4 ఇంచ్ వచ్చేసి డాట్ల కోసం. చిన్న డాట్ వేస్తే బాగుంటుంది ఫ్రాక్ ఎప్పుడు కూడా, చిన్న సైజే కాబట్టి నేను ఒక 3/4 ఇంచ్ మాత్రమే వదిలిపెట్టాను. ఒక 1.5 ఇంచెస్ వచ్చేసి ఖర్చుల కోసం వదిలిపెట్టుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఇక్కడ కూడా మనం డౌన్ ఎంత అయితే తీసుకున్నామో ఆర్మ్ హోల్ కోసం ఆ డౌన్ మార్క్ చేసుకుంటే లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ డౌన్ ఈ షోల్డర్ మార్క్ నుంచి కిందకి ఇలా తీసుకోవాలి. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను డౌన్. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అదే లెంత్ నెక్ విడ్త్ కోసం మార్క్ చేసాం కదా, ఆ మార్క్ దగ్గర కూడా డౌన్ తీసుకోవాలి. మళ్ళీ ఫోల్డింగ్ నుంచి నెక్ విడ్త్ మార్క్కి ఎంత అయితే గ్యాప్ ఉందో అంత గ్యాప్తో కింద మార్క్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. దేనికది కలుపుకోవాలి, పైన సైడ్ కుట్లు మార్జిన్కి దేనికది కలుపుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు టేప్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది, అక్కడ డాట్ అనేది వేసుకోవాలి. డాట్ కోసం ఎంత అయితే వదిలిపెట్టామో అంతే వేసుకోవాలి. 3/4 ఇంచులోనే డాట్ వేసుకోవాలి. ఈ చివర ఒక 3/4 ఇంచు పైన మైనస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫ్రాక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్ అయితే ఒక రౌండ్ నెక్కే పెడుతున్నాను ఈజీగా. ఇలా మార్క్ చేసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఆర్మ్ హోల్ కూడా అంతే, ఇలా ఒక క్రాస్ లైన్ తిప్పేసుకుంటామే. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ వచ్చింది కదా, అది 2 ముక్కలుగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/4 ఇంచ్ ఇలా లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. హ్యాండ్స్ రావు, ఏమీ రావట్లేదు కదా, ఫ్రిల్స్ మాత్రం వస్తాయి కాబట్టి ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కింద గేరా కోసం
ఇలా లైనింగ్ 4 మడతలు వేసుకున్నాను. గేరా లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలోంచి బాడీ లెంత్ తీసేస్తే 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, ఎందుకంటే స్టిచెస్ కోసం కావాలి, అలాగే కింద ఫోల్డింగ్ కోసం కూడా కావాలి. కాబట్టి నేను మొత్తం 13 ఇంచెస్కి ఇలా కట్ చేసుకున్నాను. ఒక పీస్ ఫ్రంట్ సైడ్, ఒక పీస్ బ్యాక్ సైడ్ వస్తుంది. దీన్ని బట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసేసాను చూడండి. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను ఒరిజినల్, ఎందుకంటే కొంచెం పెద్ద ఫోల్డింగ్ పెట్టుకుంటే ఫ్రాక్ చూడటానికి బాగుంటుంది నీట్గా, అందుకని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు బాడీ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని అటువైపు ఇటువైపు కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్కి మనం హుక్స్ పట్టీ కోసం ఎక్స్ట్రా కట్ చేయాలి కదా, దానికోసం అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ రెండు వైపులా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక మిగతా అంతా సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవడమే. ఇవి బ్యాక్ ఫ్రంట్ రెండింటికి సరిపోతాయి. 2 పీసులు కట్ చేసేసాను. బాడీ కటింగ్ అయిపోయింది, ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా 2 ఎదురు బుదురు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లు 2. హుక్స్ పట్టీ కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను కదా, నేను ఇప్పుడు దానికి వేరే పట్టీ ఏమి వేయను. ఇలా నేను ముందు నెక్ పార్ట్ యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత హుక్స్ పట్టీ వైపు ఇలా కుట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పట్టీ ఏమి వేయను, నెక్ పట్టీ కానీ హుక్స్ పట్టీ కానీ నేను ఎక్స్ట్రా వేయను, దానికోసమని ఇలా ముందు యాడ్ చేసేసుకొని తిప్పేసుకోవాలి. ఇలా అయితే మనం పట్టీ వేయాల్సిన అవసరమే ఉండదు. ఈ మూల నీట్గా తిప్పుకోవాలి. నీట్గా రాకపోతే ఏదైనా షార్ప్ది స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టి తిప్పేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ముందు షోల్డర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకో పార్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే తిప్పేసుకొని షోల్డర్ అనేది యాడ్ చేసేసాను. చూడండి 2 ఇలా వస్తాయి అన్నమాట. 2 ఒకదానిపైకి ఒకటి ఇలా హుక్స్ పట్టి పైకి వస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా వదులుకుని కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పట్టి అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పట్టి వేయకుండా తిప్పేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ వైపుది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అక్కడక్కడ నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. క్రాస్ వచ్చింది కదా, ఈ క్రాస్ వచ్చిన చోట ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టేటప్పుడు కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్లు అనేవి కనపడకుండా ఇలా కుడితే కుట్లు అనేవి కనపడవు. చూడండి ఒరిజినల్ వైపు మన బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఒరిజినల్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ముందే కాటన్ లైనింగ్ కూడా దానిపైన పెట్టి కుట్టేసేయచ్చు, లేదు కొత్తగా కుట్టే వాళ్ళకైతే రాదు కాబట్టి నేను ముందు ఇలా చూపిస్తున్నాను. లైనింగ్ అనేది చేత్తో పట్టుకున్నాను చూడండి. అలా ముందైతే ఒరిజినల్ క్లాత్ బ్యాక్ సైడ్ పార్ట్ కలిపాను. ఇప్పుడు లైనింగ్ అనేది ఫ్రంట్ సైడ్ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ వైపుకి తిప్పాను. ఇలా తిప్పి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇలా యాడ్ చేసేటప్పుడు షోల్డర్స్ 2 ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది కదిలిపోకుండా సమానంగా ఉండేలా కొట్టుకోవాలి, లేదంటే ఒకటి పైకి వస్తుంది ఒకటి కిందకి. ఇలా కుడితే నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది కదిలిపోకుండా. చూడండి ఈ షోల్డర్స్ 2 సమానంగా వచ్చేసినాయి. ఇలా కుట్టుకోవాలి. ఇంకోవైపు లైనింగు ఒరిజినల్ ఇలా ఫ్రంట్ సైడ్ మీద బ్యాక్ సైడ్ షోల్డర్ పెట్టాను, దానిపైన ఫ్రంట్ సైడ్ లైనింగ్ ఇలా పెట్టేశాను, ఫోల్డ్ చేసేసాను. ఇలా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇంతకుముందు 2 విడివిడిగా కుట్టాను కదా, అలాగూ కుట్టుకోవచ్చు, ఇలా కూడా కుట్టుకోవచ్చు. బిగినర్స్ అయితే ముందు దేనికది విడివిడిగా యాడ్ చేసుకోవటమే బెస్ట్. ఇలా యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పక్కకి జరిగిపోయినట్టు అవుతుంది, అందుకని ముందు అలా చూపించాను. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అలాగే వచ్చేసింది. చూడండి కరెక్ట్గా రావాలి షోల్డర్ అనేది. బ్యాక్ సైడ్ కుట్లు అనేవి కనపడవు. చూడండి ఖర్చు అనేది కనపడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు లైనింగ్ యాడ్ చేసి తిప్పేసిన ప్లేస్ దాని మీద ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి హుక్స్ పట్టీ వైపు, అది కూడా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. అక్కడి నుంచి నెక్ వైపు తిప్పేశాను.
నెక్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో అలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. లైనింగ్ అనేది సర్దుకోవాలి కింది వైపు నుంచి, చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే పైకి కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. క్లాత్ తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది కిందకు ఉండాలి, పాదం పైకి లేపుకోవాలి, అప్పుడు క్లాత్ తిప్పుకుంటూ ఉండాలి. కింది లైనింగ్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇటువైపు కాజపట్టి వైపు కూడా ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. లైనింగ్ పైకి కనపడకుండా సర్దుకుంటూ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు చుట్టూ లైనింగ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్ మాత్రమే యాడ్ చేశాను కదా, ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ అనేది నీట్గా యాడ్ చేసేసుకుని వేస్ట్ అనేది కట్ చేసేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా యాడ్ చేయాల్సి ఉంది. రెండు యాడ్ చేసేసుకోవాలి నీట్గాను. ఇలా యాడ్ చేసుకుని చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసిన తర్వాత వేస్ట్ అనేది కట్ చేసేసాను. డాట్లు కుట్టేస్తున్నాను రెండు వైపులా. ఫ్రంట్ రెండు వస్తాయి, బ్యాక్ రెండు వస్తాయి. మార్కింగ్ చేసిన దాన్ని బట్టి నేను డాట్లు అనేవి కుట్టేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మొత్తం 30 ఇంచ్ మాత్రమే కుట్టాలి, ఎక్కువ కుట్టకూడదు. ఎందుకంటే చిన్న ఫ్రాకే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఈ డాట్లు అనేవి వేస్తే ఫ్రాక్ అనేది షేప్ చాలా అందంగా కనపడుతుంది. చిన్న డాట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి కరెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకొని చిన్నవి ఒక 3 ఇంచెస్ పైకి వేసుకుంటే చాలు, పెద్ద ఏం అవసరం లేదు. చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ ప్లేస్లో ఇలా ఫ్రిల్స్ అనేవి పెడతాను నేను. దానికోసం ఒక 3 ఇంచెస్ విడ్త్తో పట్టీ అనేది కట్ చేశాను. ఈ పట్టీని ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి, చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలాగూ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది, క్లాత్ అనేది నీట్గా వస్తుంది. చూడండి మొత్తం కలిపి కుట్టేశాను. ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్ మీద యాడ్ చేస్తున్నాను. 1.5 ఇంచు మనకు ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, అక్కడ వరకు కుచ్చు అనేది అవసరం లేదు, ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఆ ఖర్చు దాటిన తర్వాత ఫ్రిల్ పెట్టడం అనేది మొదలు పెట్టాలి. ఒక హాఫ్ ఇంచు ఫ్రిల్ పెట్టుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు చూసుకోవాలి. ఫ్రిల్ పెట్టేటప్పుడు ఏదన్నా షార్ప్ది ఇలా తీసుకొని దాని సపోర్ట్తో ఫ్రిల్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. పాదం దగ్గర మన చెయ్యి అనేది వెళ్ళదు కదా పాదం కిందకి, అందుకని ఇలా షార్ప్ది ఏదన్నా తీసుకొని స్క్రూ డ్రైవర్ కానీ ఇలా పిన్ కానీ ఏదన్నా తీసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే నీట్గా వస్తాయి. ఫ్రిల్ అన్నీ కూడా పెట్టేటప్పుడు ఒకే సైజులో ఉండాలి. ఒకటి పెద్ద ఫ్రిల్, ఒకటి చిన్న ఫ్రిల్ అలా పెట్టకూడదు. అన్నీ ఒకే సైజులో ఉండాలి, ఒకే గ్యాప్లో ఉండాలి. మొత్తం షోల్డర్ దగ్గర వరకు కుట్టేశాను. మిగతాది కూడా సేమ్ అలాగే ముందు ఎలా అయితే కుట్టానో అలాగే సేమ్ కుట్టేసుకోవాలి. చూడండి ఇలా మన వైపుకి తిప్పుకోవాలి ఫ్రిల్ అనేది. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే వదిలేమో ఖర్చు దగ్గర, ఆ ఖర్చు దగ్గర వరకు కుట్టేసుకోవాలి ఫ్రిల్. ఖర్చులో మాత్రం ఫ్రిల్ కొట్టకూడదు, వదిలేసేయాలి, ప్లెయిన్ కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి చుట్టూ ఎలా కుట్టేసాను, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రిల్ అనేది పక్కకి ఇలా వంగి ఉండాలి అంటే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఖర్చు అనేది బాడీ వైపుకి తిప్పుకోవాలి. ఈ ఖర్చు అనేది బాడీ వైపుకి తిప్పుకోవాలి, పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి ఫ్రిల్ మీద వేయకూడదు, బాడీ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ మీద వేసుకోవాలి. ఒక్క పాయింట్ గ్యాప్తోనే రావాలి టాప్ స్టిచ్ అనేది. ఎక్కడైతే మొదలు పెట్టామో అంతే గ్యాప్లో ఈ చివరి వరకు వేసుకోవాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వేసుకోకూడదు. ఖర్చు అనేది బాడీ వైపే తిరిగి ఉండాలి. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఖర్చు బాడీ వైపు ఉన్నది లేనిది. అప్పుడే ఫ్రిల్ అనేది నీట్గా నిలబడుతుంది. చూడండి ఇప్పుడు నీట్గా నిలబడుతుంది కదా సైడ్కి. ఈ టాప్ స్టిచ్ వేస్తేనే ఇలా సైడ్కి నిలబడుతుంది. ఇలాగే ఇంకో వైపు కూడా కుట్టేశాను. చూడండి రెండు వైపులా కుట్టేశాను. ఇప్పుడు వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా ఖర్చు, అది వదిలిపెట్టేసుకుని దాని తర్వాత ఫ్రిల్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న క్లాత్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవడమే. ఇలా పావించు చిన్న చిన్న ఫ్రిల్సే బాగుంటాయి, ఫ్రాక్ చిన్నది కాబట్టి. ఇలా మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి.
ఈ ఫ్రిల్స్ సైజు అన్ని ఫ్రిల్స్ కూడా ఒకే సైజులో ఉండాలి. పావించు పెడితే పావించులోనే పెట్టాలి. అన్ని ఫ్రిల్స్ హాఫ్ ఇంచులో పెడితే హాఫ్ ఇంచులోనే పెట్టాలి. ఒకటి హాఫ్ ఇంచు ఒకటి పావించు అలా పెట్టకూడదు. మొత్తం అన్నీ ఈవెన్గా ఉండేలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉంటే నీట్గా ఉండదు చూడడానికి. చూడండి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. క్లాత్ ఎలా సరిపోతుంది లేని చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ చివరి కూడా ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడ వరకు మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ కొడుతున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలాగే పెట్టేసుకోవాలి. చివర ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసేసి మిగతా అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ చివరి మాత్రం ఒక 1.5 ఇంచ్, ఎందుకంటే సైడ్ కుట్లకు పోతుంది కదా, అక్కడ మనకి ఫ్రిల్స్ అవసరం లేదు. ఉన్నదంతా ఉన్న క్లాత్ మొత్తం ఖర్చు అవతలకు మాత్రమే ఫ్రిల్స్ పెట్టేసుకొని ఈ చివరి 1.5 ఇంచ్ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. చూడండి అన్ని ఫ్రిల్స్ కూడా ఈవెన్గా వచ్చినాయి. ఇలా వస్తేనే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు కాటన్ లైనింగ్ వచ్చేసి బాడీ వైపు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఉంటాయి. సేమ్ మెయిన్ క్లాత్ ఎలా అయితే కుట్టామో ఇది కూడా అలాగే కుట్టాలి. కాకపోతే దీనికి ఫ్రిల్స్ అనేవి తక్కువ వస్తాయి. ఇవి ఫ్రిల్స్ అన్నీ ఈవెన్గా లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి బయటికి కనపడదు కాబట్టి ఈవెన్గా కుట్టుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఈవెన్గా రాకపోయినా పర్లేదు అని చెప్తున్నాను అంతే. చూడండి చివరి వరకు ఇలా మొత్తం కలిపి కుట్టేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకుంటూ. దీనికి కూడా సైడ్ మాత్రం ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఖర్చు కోసం వదిలిపెట్టిన ప్లేస్ మాత్రం ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఖర్చులు అనేవి కనపడవు. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. ఈ హుక్స్ పట్టి కాజపట్టి ఒకదానిపైన ఇలా పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మాత్రమే వదిలిపెట్టాను కదా, ఆ హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే ఇలా పెట్టుకొని కిందనే యాడ్ చేసుకోవాలి. ఇలాగూ ఈ చివరికంటే టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఎలా అయితే ఉందో చూపించానో అదేవిధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. హుక్స్ పట్టి పైకి రావాలి, కాజపట్టి కింద ఉండాలి. ఆ విధంగా పెట్టుకొని ఒక 1.5 ఇంచ్ వరకు పైకి కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ కుట్లోకి పోతుంది, ఒక 1 ఇంచ్ పైకి కనపడుతుంది అంతే. ఇలా తిప్పుకోవాలి, స్క్వేర్ షేప్లో తిప్పుకోవాలి. పట్టి ఎలా అయితే ఉందో అంతవరకే తిప్పుకోవాలి. మళ్ళీ కింద వైపుకి ఇలా తిప్పుకొని కుట్టేసుకోవాలి రెండు కలుపుకొని. చూడండి కుట్టేశాను. ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్రిల్స్ ఎలా అయితే పెట్టానో సేమ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవాలి. రెండు యాడ్ చేసేసాను కాటన్ కూడా. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. దీనికి ఆమ్ లూజ్ అనేవి ఏమి ఉండదు. చివర ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసి కుట్టేసుకోవడమే. పైకి కుట్టానుకోండి ఆ లుక్ అయిపోతుంది. ఆమ్ లూజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కింద ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కలిపి కుట్టేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. ఒకసారి చెక్ చేసుకోవాలి కుట్లన్నీ కలుస్తున్నాయి లేనిది చూసుకొని పైనుంచి సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. చెస్ట్ దగ్గర 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అందుకని 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. అలాగే వేస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ మార్క్ మనకు కనపడే వైపు మార్క్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా అవసరం లేదు. రెండు సరిపోతాయి. సమానంగా పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి పైనుంచి కింద వరకు ఇలా ఒకే లైన్లో వచ్చేసేయాలి. కుట్టు అనేది కింద మార్కింగ్ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఇక్కడ వేస్ట్ వరకు కుట్టేసుకోవాలి. అక్కడి నుంచి ఈ 2 లేయర్లు ఉన్నాయి కదా, పైన కాటను ఒరిజినల్ అలాగే కింద ఒరిజినల్ కాటను, ఆ 4 ఒకే లైన్లో పట్టుకుని కింద వరకు ఒక 2-3 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి. ఇలా 2-3 ఇంచెస్ కింద వరకు కుట్టుకొని ఇలా నెమ్మదిగా సైడ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒరిజినల్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. కాటన్ అనేది పక్కకి జరుపుకోవాలి. ఇప్పుడు ఏ లేయర్కి ఆ లేయర్ కుట్టుపడుతుంది అనమాట. ఇలా కుట్టుకోవటం వలన దేనికది విడివిడిగా ఉంటాయి లేయర్లు. ఎప్పుడన్నా సైడ్ స్టిచ్చెస్ లూజ్ చేసుకోవాలన్నా కూడా స్టిచ్చెస్ అనేవి ఉపయోగపడతాయి. చివరికంట కుట్టేసుకోవాలి.
ఈ దానికి ఇంతకుముందు కుట్టిన కుట్టికి ఒక పావించి గ్యాప్తో ఇంకొక రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. ఈ పక్కకి జరిపేటప్పుడు ఒక్కసారిగా పక్కకి జరిపినట్టు కాకుండా నెమ్మదిగా పక్కకి జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కత్ కాటన్ అనేది పక్కకి జరుపుకొని కాటన్ లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు కాటన్ మీద మాత్రమే కుట్టేస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి, దేనికది విడివిడిగా ఉంది లేయరు, ఏ లేయర్కి ఆ లేయరు. సైడ్ కూడా కుట్లు విప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు లెంత్ ఒకసారి చూసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది కదా. ఫుల్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. ఈ మిగతాదంతా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, ఆ 4 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్కి ఫోల్డ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి 4 ఇంచెస్ ఉంది లేనిది. కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ మళ్ళీ కుట్టుకోవాలి. లేదంటే ఒక పక్కన ఎక్కువైపోతుంది, ఒక పక్కన తక్కువ ఫోల్డ్ అవుతుంది. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఫుల్ రౌండ్ ఇలా కుట్టేసుకోవాలి చెక్ చేసుకుంటూ. చూడండి, పెద్ద ఫోల్డింగ్ వచ్చింది. ఎప్పుడన్నా కింద ఓడ తీసుకొని మళ్ళీ లెంత్ అనేది పెంచుకోవచ్చు ఇలా పెద్ద ఫిల్ట్ వేసుకుంటే. ఇప్పుడు లైనింగ్ దీనికి కింద కనిపిస్తుంది కదా, ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ ఇది కూడా అదే విధంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫుల్ రౌండ్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ అయిపోయింది చూడండి, చక్కగా వచ్చేసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.